అందరూ బాగున్నారా? రథసప్తమి శుభాకాంక్షలు అండి అందరికీ. అందరూ బాగా చేసుకున్నారా రథసప్తమి? పూజ అయిపోయింది, ప్రసాదం చేస్తున్నాను. ఎప్పుడు పూజ అయిన తర్వాత మా వారిని కొబ్బరికాయ కొట్టమంటాను. ఆయన కొడుతున్నారు కొబ్బరికాయ, నేను ఈలోపు ప్రసాదం చేసేసి తీసుకెళ్దాం. రథసప్తమి రోజు కంపల్సరీ బెల్లంతో పరవాన్నం చేసుకోవాలండి. లీటర్ పాలు తీసుకున్నానండి. పావు కేజీ బియ్యానికి కొంచెం తక్కువే తీసుకున్నాను. పావు కేజీ బియ్యం, కొత్త బియ్యం అయితే పరవాన్నం బాగుంటుందండి. సంక్రాంతికి కొత్త బియ్యం వచ్చేస్తాయి కదా, ఇంకా అవి తీసుకుని పెడతాను. మన పొంగల్కి కొత్త బియ్యం బాగుంటుంది, దీనికి బాగుంటుంది. దీంట్లో కడిగేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం పెసరపప్పు కూడా వేసాను. కందిపప్పు, పెసరపప్పు, కొంచెం కందిపప్పు, కొంచెం పెసరపప్పు వేసాను. ఆ పప్పు అనేది ఉండి దాంట్లో నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుందండి. పాలు ఒకసారి ఇలా పొంగి ఒక్క చుక్కన్న అట్లా పడాలండి. అర్థమైందా? మన స్టవ్ మీద పడి కనిపిస్తుందా? ఇలా పొంగాలి. ఇలా పాలు పొంగితే సంసారం కూడా ఇలా పొంగుతుందంట. అందుకోసం కొంచెం అలా పాలు పొంగించాలి. బియ్యం వేద్దాం. అలా పొంగితే సంసారం పొంగుతుందని రోజు పొంగించేయకండి. అప్పుడప్పుడు నేను పొంగినప్పుడల్లా అలా తృప్తి పడుతూ ఉంటాను అనమాట. కొంచెం ఉడుకు పట్టింది. మీ దగ్గర కొత్త బియ్యం లేకపోతే కొంచెం సగ్గుబియ్యం వేసుకోండి. నానబెట్టి వేసేసుకుంటే బియ్యంతో పాటైనా ఉడికిపోతాయి. ఒకవేళ కొత్త బియ్యం అయితే అవసరం ఉండదు. కొత్త బియ్యం లేకపోతే సగ్గుబియ్యం వేసుకోండి, బాగుంటుంది. మనది కొత్త బియ్యమే, అందుకోసం నేను సగ్గుబియ్యం వేయలేదు. కొంచెం పాతగా అయిపోయిన తర్వాత బియ్యం కంపల్సరీ సగ్గుబియ్యం వేస్తా. కొంచెమైనా వేస్తే బాగుంటుంది అనమాట. కొంచెం కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఈ గ్లాస్తో బియ్యము ఇక్కడికి తీసుకున్నాను. అంటే ఇక్కడ ఇది పావు కేజీ గ్లాస్, కానీ ఇంకా ఇక్కడికే తీసుకున్నాను. మిగిలింది పప్పు తీసుకున్నాను. లీటర్ పాలు సరిపోతుంది. మెత్తగా ఉడకాలండి. దాంట్లో రైస్ మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడకకపోతే బాగోదు. కొంచెం మెత్తగా అయిపోయేదాకా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాతే బెల్లం వేసుకోవాలి. బెల్లము ఇప్పుడు కొంచెం బెల్లమే కానీ ఇరిగిపోవడం పాలు అలా అవుతుంది కదా, అందుకోసం బెల్లంలో కూడా నలకలు ఉంటాయి. కాబట్టి ఆ బెల్లంని గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకుంటే సరిపోతుంది. కరిగించి వడపోసేస్తే ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు. లేకపోతే నలకలు ఉంటున్నాయి ఇప్పుడు బెల్లంలో, అందుకోసం మనం డైరెక్ట్ బెల్లం వేయడానికి లేదు. ఒకప్పుడైతే డైరెక్ట్ బెల్లం వేసినా ఆ నలకలు, ఆ ఇసుక తగలడం ఉండేది కాదు. పావు కేజీ బెల్లం అయితే ఇక్కడికే వచ్చిందండి. నేను ఇంకొంచెం ఇంత గడ్డ వేసాను. ఎందుకంటే మనకి ఇప్పుడు బియ్యం ఇక్కడికి వేసాను, పైన పప్పు వేసాను కదా, కొంచెం స్వీట్ తినే వాళ్ళకి పడుతుంది. ఇప్పుడు ఇంత రైస్ తీసుకున్నామంటే కంపల్సరీ ఇంత బెల్లం తీసుకోవాలి. నేను తీసుకున్న పావు కేజీ ఇక్కడికే వచ్చింది. సో ఈ పైన ఇంకొక ముక్క బెల్లం కూడా తీసుకున్నాను, చిన్న ముక్క. దీని నిండా అయింది. దీన్ని కరిగించి వడపోసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం, ఎక్కువ వద్దు. కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకుందాం. బెల్లం కరిగిపోయిందండి. బెల్లం కరిగిపోయింది. ఇంకొంచెం ఉడకాలి. ఇంకొంచెం ఉడికేదా కొంచెం. కొంచెం పలుకుందండి, ఆ పలుకు కూడా అయిపోవాలి. అయిపోయిందండి, ఉడికిపోయింది. దీంట్లో బెల్లం కాచాం కదా, దాన్ని వడపోసేసుకుందాం. బెల్లం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఇది ఇలాచీ పౌడర్ చేసి అట్టు పెట్టేసుకుంటాను ఎప్పుడు. ఇంత సరిపోతుంది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. నెయ్యి వేసుకున్నాం.
ఇక్కడ మన దగ్గర 3 డైరీ ఫార్మ్స్ ఉన్నాయన్నా కదా, అక్కడ వెన్న అమ్ముతారు. ఫ్రెష్ వెన్న అండి. ఫ్రెష్ వెన్న వచ్చిన వెంటనే ఈయన ఫోన్ చేస్తారు, వెళ్ళి తీసుకొస్తారు. మంచి ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది నెయ్యి. మనం తీసుకున్న దానికి నిండా 3 స్పూన్లు నెయ్యి పడుతుందండి. నెయ్యి మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంతమందికి నెయ్యి వేసుకుంటే చాలా ఇష్టం ఉంటుంది, లేకపోతే కొంచెం అంత నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. కిస్మిస్ అంత ఇష్టపడరు. కిస్మిస్ ఒక కాజు బాదాం వేసాను అంతే. అయిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ అయితే కూడా అయిపోయింది. స్వామికి నివేదన చేసి వచ్చి ఈ మొత్తం పెట్టేసి నివేదన చేసేస్తాను. చేసిన తర్వాత హారతి ఇచ్చేద్దాం. ఇన్ని పెట్టేసి హారతి ఇచ్చేసేద్దాం. చాలా బాగుందండి. మీరు ఇందాక నేను చిటికెడు ఉప్పు వేసినప్పుడు మీకు చూపించలేదు. ఎప్పుడైనా సరే స్వీట్ చేసుకున్నప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేస్తే టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది అన్నమాట. టేస్ట్ కొంచెం వేసుకోండి. చిటికెడు అంటే చిటికెడు, జస్ట్ ఒక పించ్ చాలు. ఓకే, బాయ్ అండి.